మొత్తం అందరూ ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా, మొత్తం అందరూ ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చేలా, ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా, ఇక్కడ కంపెనీలో పెట్టేలా ఏం చేశారు అంటే? అది కూడా జరుగుతుంది కదా. ఇప్పుడు దీంతో పాటు ఫస్ట్ 2 years కన్నా కోవిడ్ లేకపోతే యూ వుడ్ హ్యావ్ సీన్ ఏ ఫర్దర్ ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేసి పూర్తి చేసేవాళ్ళం మేము. దానికి సంబంధించి కూడా వస్తే మీకు వచ్చింది మనకున్న కోస్ట్ లైన్ 1000 kilometers దాకా ఉన్న కోస్ట్ లైన్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద మెయిన్ అసెట్ మనకున్నది. కరెక్ట్. ఇన్ అడిషన్ టు అగ్రికల్చర్ రివర్స్ మనకున్న రివర్ బెడ్స్ వీటితో పోలిస్తే కోస్ట్ లైన్ ఉంది. దాన్ని బేస్ చేసుకుని మనకు ఇండిపెండెన్స్ తర్వాత మనకు అడిషనల్గా వచ్చింది కృష్ణపట్నం, గంగవరం 2 పోర్ట్లు, కాకినాడ చిన్నది యాంకరేజ్ పోర్ట్ దగ్గర బెర్తులు వచ్చాయి వస్తే. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 yearsలోనే 5 years కూడా మాకు లేదు, 2 years 2.5 yearsలోనే 3 మేజర్ పోర్ట్లు ఇంక్లూడింగ్ కాకినాడ కూడా తీసుకుంటే 4వది కూడా అవుతుంది. వీటికి పునాదులు వేయడమే కాదు చాలా వరకు పూర్తి కూడా చేశాము. అవి ఎంటైర్ ఎకానమీని మార్చేస్తాయి. మేము కన్నా కంటిన్యూ అయ్యింటే ఇప్పటికి ఆ పోర్టు రామాయపట్నం ఓపెన్ అయ్యిండేది, మేము మచిలీపట్నం సుమారుగా పూర్తి అయ్యేది. ఈ 5 years కన్నా కంటిన్యూ అయితే 1924 తర్వాత 24-29 వైఎస్ఆర్సీపీ వస్తే మీకు మేము మొదలుపెట్టిన వాటిలో ఈ ఎకనామిక్ హబ్స్ ఏ ఉన్నాయో ఇవి పూర్తి అయ్యేవి. మెడికల్ హబ్స్ 17 మెడికల్ కాలేజెస్ హాస్పిటల్స్ ద్వారా అవి పూర్తి అయ్యేవి. ఆ క్యానోపీ ఎంటైర్ హెల్త్ మెడికల్ క్యానోపీ కంప్లీట్ అయ్యింది. మిగిలిన స్ట్రక్చర్ అంతా పూర్తయింది. విలేజ్ క్లినిక్స్ రూపంలో అయితేమి, అర్బన్ సెంటర్స్ ద్వారా అయితేమి, అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ద్వారా అయితేమి, సూపర్ స్పెషాలిటీస్ లైక్ కిడ్నీ, క్యాన్సర్, మెంటల్ హెల్త్కి సంబంధించి, చైల్డ్ పీడియాట్రిక్ హార్ట్ సర్జరీస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసి నడుస్తున్నాయి. ఇవి కాక 17 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అలాంగ్ విత్ మెడికల్ కాలేజెస్, 2500 న్యూ సీట్స్. దట్ వాజ్ ది విజన్. అండ్ ఆల్రెడీ 5 మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయ్యాయి, ఇంప్లిమెంట్ అయింది. ఇంకో 2 పూర్తి అయ్యాయి, 7 పూర్తి అయ్యాయి, మిగిలిన నడుస్తున్నాయి. ఇదంతా అయితే 29కు మ్యాప్, ఇండియన్ మ్యాప్లో ఏపీ ఎక్కడ ఉండేది ఒక్కసారి విజువలైజ్ చేయండి. నేను అక్కర్లా, మీకే కనిపిస్తుంది. ఇంతకంటే ఎనీ స్టేట్ గవర్నమెంట్ ఇది విజన్ అవుతుందా, లేక నేను లక్షల కోట్లు ఏదో ఖర్చు పెట్టేసి చేస్తాను, ఒక బుర్జ్ ఖలీఫానో ఒకటి నేను కడతాను మధ్యలో అంటే అది మన అవసరాలు తీరుస్తుంది. నా దగ్గర ఉన్న నువ్వే లిమిటెడ్ రిసోర్సెస్ అని మనమే అంటున్నాం. ఈ లిమిటెడ్ రిసోర్సెస్ను ఏ రకంగా జుడిషియస్గా వాడుకోగలం? సరే, ఇంట్రెస్ట్కు తెస్తున్నాము. ఇంట్రెస్ట్ తెచ్చింది ఎక్కడ పెట్టాలి? అది ప్రొడక్టివ్గా ఉండాలి, లేదా మన పిల్లల ఎడ్యుకేషన్ పూర్తి దగ్గర ఎంప్లాయ్మెంట్ వచ్చేట్టు ఉండాలి, లేదా మనకు ఫ్యూచర్లో హెల్త్ రిస్క్స్ వస్తే కేర్ తీసుకునేట్టు ఉండాలి. ఈ ఈ ఈ ఈ ఈ ఎంపవర్మెంట్ దేని ద్వారా వస్తుందంటే వాళ్ళకి ఇస్తున్న సేఫ్టీ ద్వారా ఎంపవర్ చేస్తున్నాం.